హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ GSY ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ సునీల్. చాలా రోజులైతే అయింది కదా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయక. బట్ ఇప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా మనకైతే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ప్రజెంట్ మనం వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ అయితే మీకు కనబడుతుంది కదా, కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ మనం వెళ్ళే ట్రిప్ వచ్చేసి ప్రజెంట్ మనమైతే షిరిడి అయితే వెళ్తున్నాము. ట్రైన్లో అయితే వెళ్తున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే మాత్రం లోపల స్టేషన్లోకి వెళ్ళి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా టైం అయితే చాలా తక్కువ ఉంది, జస్ట్ ఒక 10 minutes అయితే ఉంది. 6:30 అయితే అయింది ప్రజెంట్. లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ వ్యూ అయితే కాచిగూడ రైల్వే స్టేషను. ఇక్కడైతే ఓవరాల్గా అయితే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో చూద్దాం. ఇక్కడైతే లగేజ్ చెకింగ్ అయితే జరుగుతుంది, బ్యాగ్స్ అన్నీ మొత్తం టోటల్గా. సారీ అండి, ఓవరాల్గా 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కాచిగూడలో. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి 5th ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. ప్రజెంట్ మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇదే అండి, ఈ ట్రైన్లోనే వెళ్ళాలి. ఫైనల్గా అయితే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ట్రైన్ అండి మేము వెళ్ళాల్సింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉంది. ఇక్కడ కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైను. కాచిగూడ నుంచి మార్నింగ్ నాగర్సోల్లో అయితే మనం డ్రాప్ అయితే ఉంటుంది. యాక్చువల్గా షిరిడి నగర్కు ట్రైన్ అయితే ఉంటుంది, కానీ బట్ 45 minutes అయితే జస్ట్ 43 kilometers 3 hours అయితే వెళ్తుంది. అందువల్ల అయితే లేట్ అవుతుందని మేమైతే నాగర్సోల్లో డ్రాప్ అయ్యి అక్కడ నుంచి ట్యాక్సీ తీసుకొని అయితే వెళ్తాము. మిగతా ఏమన్నా ఉంటే ట్రైన్ ఎక్కేసి అయితే డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ జస్ట్ 3 minutes అయితే ఉంది, స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్రైన్. ప్రజెంట్ మేము వెళ్ళే కోచ్ వచ్చేసి AC కోచ్ అండి. మాకైతే ఈ యొక్క ట్రైన్ టికెట్ వచ్చేసి 1000 rupees అయితే పడింది. ఆ లోపల అయితే లేడీస్ ఉన్నారు, అందువల్ల అయితే నేను బ్లాక్ చేయలేకపోతున్నాను. నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టికెట్ ప్రైస్ ఎంత పడింది. మేమైతే వెళ్ళేది 3 members అయితే వెళ్తున్నాము. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను రేపు మార్నింగ్. ఒకేగా ట్రైన్ స్టార్ట్ అవుతుంది, ఇక వెళ్దాము. సో ఫైనల్గా అయితే కాచిగూడ నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, మీరైతే చూస్తున్నారు కదా. సో గైస్, ఫైనల్గా అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసి కరెక్ట్ 10 o'clock అయింది ఎగ్జాక్ట్గా. నిజామాబాద్లో అయితే ఉంది ప్రజెంట్ ట్రైన్, చూస్తున్నారు కదా. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. ఇంకా ఏమన్నా ఉంటే మార్నింగ్ అయితే అప్డేట్ చేస్తాను ఏదైనా కానీ. మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే నిజామాబాద్ రైల్వే స్టేషను. చూస్తున్నారు కదా, చాలామంది అయితే ఈ యొక్క ట్రైన్లో షిరిడికి అయితే వెళ్తారు. మార్నింగ్ నాగర్సోల్లో అయితే మొత్తం 90% అయితే ట్రైన్ అయితే ఖాళీ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్స్ పిల్లో దుప్పటి అయితే ఇచ్చారు. యాక్చువల్గా అయితే మనకి ఏపీ తెలంగాణ నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏపీ నుంచి వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ నుంచి అయితే ఉంటాయి. హైదరాబాద్లో వచ్చేసి సికింద్రాబాద్ ఆర్ కాచిగూడలో అక్కడ నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనమైతే షిరిడికి 3 విధాలుగా అయితే వెళ్ళొచ్చు. రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, ఫ్లైట్ కూడా అవైలబుల్గా ఉంది. షిరిడిలో వచ్చేసి ఎయిర్పోర్ట్ కూడా ఉంది, అక్కడికైతే ఫ్లైట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి హైదరాబాద్ నుంచి అయితే. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, లాసర్ అనే ఒక స్టేషన్లో అయితే క్రాసింగ్ అయితే పడింది, ఇక్కడ ఆగేసింది. బట్ వేరే ట్రైన్ ఇందాక వచ్చింది కదా, ఆ ట్రైన్ కోసం అయితే ఆగేసింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా మనము కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. ఏదంటే మనకి ఏపీ తెలంగాణలో నుంచి ఎక్కడి నుంచి షిరిడికి ఉంటాయో. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి స్టేషన్ వచ్చేసి రోటీగావ్ అండి, లాస్ట్ స్టేషన్. ఇంకా నెక్స్ట్ నాగర్సోల్ వస్తుంది. ఇక్కడ నుంచి 27 kilometers అయితే ఉంది ఎగ్జాక్ట్గా. మనం ప్రజెంట్ అయితే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయ్యాము. మనకు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నాగర్సోల్ అయితే ఉంటుంది. నాగర్సోల్లో వచ్చేసి మ్యాక్సిమం 90% ట్రైన్ అయితే ఖాళీ అవుతుంది. ఎందువల్ల అంటే యాక్చువల్గా షిరిడి నగర్కుని సాయినగర్కుని ట్రైన్ అయితే ఉంటుంది. మనకి నాగర్సోల్ నుంచి ఎగ్జాక్ట్గా షిరిడికి 43 kilometers అయితే ఉంటుంది. ట్రైన్ ద్వారా వెళ్ళామంటే 3 hours అయితే టైం పడుతుంది. అందువల్ల అయితే చాలామంది ఇక్కడ దిగి ట్యాక్సీస్లో అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి, ట్యాక్సీస్ చాలా ఉంటాయి. సో ఫైనల్గా అయితే మనం అయితే నాగర్సోల్ యొక్క రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అండి నాగర్సోల్ యొక్క రైల్వే స్టేషను. చూస్తున్నారు కదా, 90% వరకు అయితే ఇక్కడ ట్రైన్ అయితే ఖాళీ అవుతుంది. ఎంతమంది ఉన్నట్టు ఇది నాగర్సోల్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి ట్యాక్సీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ట్యాక్సీస్ ద్వారా అయితే వెళ్ళాలి. ఫైనల్గా అయితే నాగర్సోల్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మ్యాక్సిమం 90% వరకు అయితే ట్రైన్ ఖాళీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 43 kilometers అయితే షిరిడి ఉంటుంది. 200 అయితే ఛార్జ్ చేస్తారు. మనకైతే ఇక్కడ ట్రైన్స్ దగ్గరికి అయితే వస్తారు, ట్యాక్సీ కావాలని. మనమైతే బయటికి వెళ్ళేసి ఇక్కడ 200 ఛార్జ్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి 150 or 100కి అయితే బార్గెన్ చేయొచ్చు వాళ్ళని. ఒకసారి చూడండి, ట్రైన్ వ్యూ అయితే చూపిస్తాను. ఎంతవరకు
ఖాళీ అయిందో ట్రైన్ చూడండి ఒకసారి. చూడండి మ్యాక్సిమం 90% వరకు అయితే ఇక్కడ ఖాళీ అవుతుంది ట్రైన్. షిరిడి కూడా వెళ్తుంది, బట్ ఇక్కడ టైం అయితే చాలా తీసుకుంటుంది. 3 hours పడుతుంది షిరిడి వెళ్ళడానికి. ఇక్కడ ట్యాక్సీలో వెళ్ళామంటే 1 hourలో వెళ్ళిపోతాం. అందువల్ల అయితే చాలామంది ఇక్కడ డ్రాప్ అయిపోతారు, దిగేస్తారు. ఇంకా ఇక్కడ ట్రైన్ మొత్తం ఖాళీగా అయిపోయింది ట్రైన్. లేదంటే నైట్ మాత్రం ఫుల్ ఉండింది, మొత్తం ఖాళీగా చూడండి. మొత్తం ఇక్కడే దిగేశారు, మొత్తం జనరల్ బోగీలు, ఏసీ, మొత్తం A to Z. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ట్యాక్సీ కావాలా అని అడుగుతున్నారు అంతా. సో ఫైనల్గా అయితే మనమైతే నాగర్సోల్ యొక్క రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ నిలబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి ట్యాక్సీ డ్రైవర్స్ అండి. వాళ్ళైతే 200 అని అయితే మనకైతే చాలా ప్రెజర్ అయితే పెడతారు. బట్ మనమైతే 150 or 100కి అయితే మనము వెళ్ళొచ్చు. ఇంకొకటి ఇక్కడ బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. మీరు స్ట్రైట్గా అయితే ఆర్చ్ చూస్తున్నారు కదా, ఆ ఆర్చ్లో ఒక 1/2 kilometer కింద మీరు బై వాక్ వెళ్ళారంటే మాత్రం మీకైతే ఆర్టీసీ బస్సెస్ కూడా సర్వీసెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా నాగర్సోల్ రైల్వే స్టేషన్ మొత్తం ఎలా ఉందో చూడండి. మొత్తం ట్యాక్సీసే 200 అని చెప్తారు. మనం 150 అడిగినా ఓకే పదా వెళ్ళేద్దాం అని అంటారు. మ్యాక్సిమం 100కైనా వస్తారు. కొద్దిగా బార్గెన్ చేయాలి బాగా, కానీ మాకైతే 150 సెట్ అవుతుంది. చూడండి మొత్తం ఎలా ఉందో ట్యాక్సెస్. ఇదైతే రైల్వే స్టేషన్. ఇందాక మనం అక్కడ నుంచి వచ్చాము. ఫైనల్గా అయితే మేమైతే ట్యాక్సీ మాట్లాడుకున్నాము. ఆ భయానే, ఈ భయ 150 అయితే చెప్పిండు పర్ హెడ్. 3 members ఉన్నాం, 450 అవుతుంది మాకి. చూస్తున్నారు కదా మొత్తం ట్యాక్సీసే. చాలా వరకు అయితే మనకి ప్రెజర్ చేస్తారు. 200 వెళ్ళాము, ఇక్కడ నుంచి దొరకవని. చాలా ఫ్రీగా ఉంటుంది అసలు. ట్యాక్సీస్ అయితే ప్రాబ్లం ఏం లేదు షిరిడీకి. మొత్తం షిరిడీకే వెళ్తాయి ఇక్కడ ట్యాక్సెస్. ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం కదా షిరిడీ. నాతో పాటు ఎవరెవరు వస్తారో నేను చూపిస్తాను కదా. నాతో పాటు వచ్చేసి వినయ్ బ్రో వచ్చాడు, రాజమామ అయితే వచ్చాడు. మేము ముగ్గురం అయితే షిరిడీకి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం షిరిడీకి. వెహికల్ అయితే మాట్లాడుకున్నాం, 150 per head పడింది. ఇంకా స్టార్ట్ అవుదాం, ఇంకా కార్లో కూర్చొని మాట్లాడదాం. ప్రాబ్లం అయితే లేదు ఫుడ్ పరంగా. ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ చూశారు కదా, అది షిరిడీలో కూడా ఉంటాయి మొత్తము. ఫుడ్ పరంగా అయితే మనం మన ఏపీ తెలంగాణలో ఎలా తింటామో ఇక్కడ అలానే తినేయచ్చు. సో ఫైనల్గా అయితే మన జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చేసాం కదా నాగర్సోల్ నుంచి. ఇప్పుడు మనమైతే రూమ్స్కి బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మనం ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పామంటే అక్కడైతే డ్రాప్ చేస్తారు. లేదంటే మాత్రం మనము డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసైనా రూమ్స్ తీసుకోవచ్చు. మనకు అక్కడ టెంపుల్ దగ్గరలో అయితే గవర్నమెంట్ యొక్క రూమ్స్ అయితే చాలా ఉంటాయి టెంపుల్వి. మీరు ఒకవేళ అక్కడ ఆన్లైన్లో అయినా దొరకకపోతే మాత్రం మీరు ప్రైవేట్ రూమ్స్ అయినా తీసుకోవచ్చు. మేబీ 200 to 300 ఎక్స్ట్రా అయితే పడుతుంది. మనకైతే టెంపుల్ యొక్క రూమ్స్ అయితే మాత్రం 400 అయితే పడుతుంది. బట్ ఇప్పుడు మనకైనా ఈ రూమ్స్ ప్రైవేట్ రూమ్స్ తీసుకున్నట్టయితే 300 ఎక్స్ట్రా పడుతుంది, 800 పడుతుంది. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ అయితే 1.5 hour అయితే టైం పడుతుంది. రోడ్ అయితే మాత్రం కొద్ది చోట్ల బాగుంటుంది, కొద్ది చోట్ల అయితే బాగుండదు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి నది వచ్చేసి గోదావరి నది. గోదావరి నది వచ్చేసి త్రయంబకేశ్వర్లో అయితే జన్మించింది. నాసిక్ డిస్టిక్ అయితే వస్తుంది, మహారాష్ట్ర స్టేట్. టోటల్గా 1465 kilometers అయితే ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో అయితే గోదావరి నది వచ్చేసి కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, డబల్ లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. హైవే అయితే అక్కడ రోడ్స్ అయితే కొద్దిగా దారుణంగానే ఉన్నాయి. కొద్దిగా టైం అయితే పడుతుంది వెళ్ళడానికి, 1.5 hour పడుతుంది. మొత్తానికైతే మనం షిరిడీలోకి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ గోదావరి నది వచ్చిందంటే దాదాపు 3 kilometers అయితే ఉంటుంది షిరిడీ. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ డ్రైవర్ అన్న అయితే అడిగాము, బ్రదర్ ఇక్కడ ఏదన్నా రూమ్ అయితే ఉంటే చెప్పండి అంటే అతను ఏదో తీసుకెళ్తా అన్నాడు. అక్కడ వెళ్ళేసి అక్కడ ప్రైస్ ఎంతనో మాట్లాడుకొని సెట్ అయితే మాత్రం అక్కడ రూమ్లో తీసుకుంటాం అక్కడ రూము. సో ఫైనల్గా అయితే షిరిడీ అయితే వచ్చేసాము. ఈ యొక్క క్యాబ్లోనే వచ్చాము. ఆ అన్న అయితే మంచి వ్యక్తే, మాకైతే రూమ్ని చూపించిండు. ఇక ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఒకసారి ఆ అన్న కూడా ఏమన్నాడంటే, ఎవరన్నా మీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే వీడియో చూసేవాళ్ళు మాకు ప్రమోషన్ చేయండి అన్న, కొద్దిగా బెటర్గా ఉంటుంది అన్నాడు. ఒకవేళ అన్నతోనే నేను మీకు నంబర్ చెప్పిస్తాను, మీరైతే బార్గెన్ చేయండి, మళ్ళీ గుడ్డికి అయితే నమ్మేయద్దండి చెప్పామని. అక్కడ నుంచి అయితే మాకు 150 ఛార్జ్ చేశాడు. ఇప్పుడు రూమ్ వచ్చేసి 1100 చెప్పాడు ఏసీ. మేమైతే చాలా ఒక 2 minutes బార్గెన్ చేసాము. మాకైతే 900 రూపీస్కి ఏసీ రూమ్ అయితే వచ్చింది. చూపిస్తాను రూమ్ లోపలికి వెళ్ళేసి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే మీకు
ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకసారి అతని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. ఒకసారి మీరు నచ్చితేనే వెళ్ళండి. మళ్ళీ ఎందుకంటే మీరు ఇలా చెప్పారు ఇలా అయిందని అయితే కంప్లైంట్స్ అయితే ఇవ్వద్దండి. వెహికల్ అయితే ఇదే. ఆ భయ వాళ్ళైతే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ డిస్కస్ చేస్తున్నారు. మొత్తం మేము ఉండే హోటల్ అయితే ఇదే, ఓం సాయి జనార్దన్. ఈ హోటల్లోనే రూమ్ అయితే తీసుకున్నాము. ఏసీ రూమ్ 1100 పడింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనం వెళ్ళేసి ఇక్కడ నుంచి శని సింగపూర్ అయితే వెళ్ళాలి. మాకైతే వెహికల్ ఈ అన్న వెహికల్ అయితే మేము ఇక్కడికి వచ్చాము షిరిడి. ఒకసారి అన్న అయితే ఇన్ఫర్మేషన్ చెప్తారు, మీరు చూడండి. मेरा नाम सोमनाथ है, सोमनाथ जादव है और मेरा कार है एरिटिका कार है और शेयरिंग जाएंगे तो 200 शेयरिंग से लेते हैं. अगर इंडिविजुअल करना होगा तो 150 से आते हैं. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. చూసారు కదండి, అతనైతే 200 చెప్పిండు, కానీ 150కే సెట్ అయిపోతుంది. మీరు ఇక గట్టిగా మాట్లాడారంటే. ఇంకా రూమ్లో వెళ్ళేసి అయితే కలుద్దాము. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో గైస్ ఫైనల్గా అయితే మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్ ఎలా ఉందో అయితే నేనైతే మీకు చూపిస్తాను. మాకైతే 900కి ఇచ్చాడు. 1100 అయితే చెప్పాడు కదా, మేమైతే బాగా బార్గెన్ చేసాము. అతనికి కొంచెంసేపు సతాయిచ్చాము, కానీ 900కి అయితే ఇచ్చాడు. ఒకసారి రూమ్ అయితే చూపిస్తాను. పర్లేదు, బాగుంది. ఒకసారి చూపిస్తాను రూమ్ వ్యూ అయితే చూడండి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే అండి. మాకైతే ఎగ్జాక్ట్గా 900 అయితే పడింది ప్రైస్ విత్ ఏసీ. త్రిబుల్ బెడ్ అండి, త్రిబుల్ బెడ్ ఇచ్చారు. అయితే మనం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి అయితే 8 months అయితే అయ్యింది. అందువల్ల అయితే రీచ్ అయితే సరిగ్గా లేదు ఛానల్కి. మీరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ముందుగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. I know you told your friend you're not okay. Tell me what's wrong.